హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఎక్కువగా నాకు మార్నింగ్ వ్లాగ్సే తీస్తూ ఉంటాననమాట. ఎందుకంటే ఇంక పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, ఇంక ఇంట్లో పని చేసుకోవడం, నెక్స్ట్ నేను రెడీ అవ్వడం, ఇంక మా పాపని రెడీ చేయడం, మేము అందరం కలిపి స్కూల్‌కి వెళ్ళడం, ఇంక వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇంక ఇవేనమాట విశేషాలు. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి. ఇంకా మార్నింగ్ లేవగానే వాకిలైతే తుడిచేసాను. నెక్స్ట్‌గా అయితే ముగ్గులు పెట్టేశాననమాట. ఇంకా పుల్లల పొయ్యి అయితే మంటేసానండి. ఇంకా పుల్లల పొయ్యి ఎందుకు అక్క అని అంటున్నారా? సో హాట్ వాటర్కి అయితే మాకు పుల్లలైతే ఎక్కువ దొరుకుతాయండి. కాబట్టి అయితే ఇంకా ఇంట్లో చాలా ఉంటాయన్నమాట. కాబట్టి అయితే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పుల్లల పొయ్యి మంటేసి హాట్ వాటర్ అయితే కాసిస్తూ ఉంటాను పిల్లలకి. చింతపండు నానబెట్టుకున్నానండోయ్. ఏం కూర అక్క అనుకుంటున్నారా? సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట ఇవాళ. ఇంకా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట. సో దోసకాయ, ఆనపకాయ 2 ఉన్నాయి. కాబట్టి అయితే సాంబార్ పెట్టేస్తున్నాను. ఓకేనండి. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదనమాట. ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా బయట పనంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే ఇంక మా హస్బెండ్కి జావ కాద్దామని చెప్పి పెట్టేశాను అనమాట. రైస్ కూడా అయిపోయింది. చూసారు కదండి, రైస్ బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. సో సైడ్ డిష్ అప్పడాలు అయితే వేయించేసాను. నెక్స్ట్ అయితే ఇంకా అప్పడాలు కవర్లో పెట్టాలండి. ఐ మీన్ మనం ప్యాకింగ్ చేసే కవర్స్ ఉంటాయి కదా, అందులో పెడతానమాట. ఇంకా సాంబార్ కూడా చేసేసాను. చల్లారి చేశాక ఇంకా బాక్సులుగా ఐ మీన్ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, అందులోకి అయితే వేసేసాను అనమాట. చూసారు కదా, సాంబార్ చాలా బాగుందనమాట. ఇందులో మనం అన్ని కూరగాయలు వేసుకుంటాం, ప్లస్ సాంబార్ పొడి వేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరి బాక్స్ అయితే వాళ్ళు సర్దేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఇంక నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా దోశలు అయితే వేసానండి. ఇంకా దోశలకు అయితే కొంతమంది చట్నీ వేసుకున్నారు, కొంతమంది సాంబార్ అయితే వేసుకొని తిన్నారనమాట. సో ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుందిలేండి. ఇంక ఇలా ఉంటుందండి. ఇది వాళ్ళైతే సరదాగా కొంచెం వీడియో అయితే సో ఇంకా వాయిస్ ఓవర్ ఇలాగే ఇచ్చానమాట. లేదనుకుంటే కొన్ని బాధలు అయితే ఉంటాయన్నమాట. సో అవి షేర్ చేసుకుందాం అనుకున్నాను మీతోటే. బట్ ఎప్పుడు ఇదే అక్క జమీల్ అక్క అని అనుకుంటారేమో కదా. అదేం లేదండి, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట. చెప్పుకోవడానికి ఎవరు లేనప్పుడు. సో మనకి యూట్యూబ్లో ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఓకేనండి. ఇంకా జావ అయితే కాసేసాను. ఇది మా మాయకి, హస్బెండ్కి, అలాగే మా చిన్న పాపకి అనమాట. సో ప్రతిరోజు ఇస్తూనే ఉంటానండి ఒక గ్లాసు. చూసారు కదా, ఎప్పుడన్నా మిగిలితే నేను తాగుతానన్నమాట. బట్ తాగేంత టైం కూడా ఉండదులేండి నాకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఉండదన్నమాట. ఇంకా స్కూల్ బస్సులో కూర్చొని తింటూ ఉంటాను. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళాక తింటూ ఉంటానన్నమాట. అసలు నిజంగా రన్నింగ్ మార్నింగ్ లేస్తే ఇంకా రన్ అన్నట్టుగా ఉంటుంది. ఓకేనండి. ఓకే. ఇక చూసారు కదా, బాస్కెట్లన్నీ కూడా సర్దేశాను. ఎవరి బాస్కెట్ వాళ్ళకైతే పెట్టేశాను. స్నాక్స్ కూడా ఎవరిది వాళ్ళకైతే పెట్టేశాననమాట. ఇంక ఇదైతే నాది, మా పెద్ద పాపది కాలేజ్ అమ్మాయింది కదా, తనదైతే అది. ఇంక ఈ బాక్స్ అయితే నాదనమాట. ఇంకా కర్రీసు, అన్నము, ఇంకా ఈ తోటకూర ఫ్రై అయితే మా హస్బెండ్కి అయితే తీసి పెట్టానండి. హాఫ్ బాయిలే చేస్తానమాట. సాల్ట్ తక్కువ వేసి కొంచెం పసుపు, కొద్దిగా కారం అయితే వేసేస్తాను. సో ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఓకేనండి. మళ్ళీ బట్టలు ఉతికాకైతే మామూలు అనమాట. చూసారు కదా, మళ్ళీ బట్టలు ఉతికాకైతే మళ్ళీ నీట్గా ఇంటి ముందర కడిగేసి మళ్ళీ ముగ్గులు పెట్టేస్తాను. బట్టలు అయితే ఉతికేసానండి. ఇంక తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట. ఈ బకెట్ డాబా మీదకి తీసుకెళ్ళేసరికి అసలు నిజంగా తలప్రాణం తోక్కొచ్చేస్తుంది కొన్నిసార్లు. ఫైనల్గా అయితే తీసుకొచ్చాను ఎలాగోలాగా. ఇంకా మా ఇంటి చుట్టూరు వెదర్ అయితే ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. సో చూడడానికి అయితే వాతావరణం చాలా బాగుంటుందన్నమాట. సో మొత్తం గ్రీనరీగా ఉంటుంది. సో ఇది మంచుకాలం కదా, చూడడానికి సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. బట్టలు అయితే ఆరేసేసాను ఫ్రెండ్స్. ఇక చూసారు కదండి. ఇంకా ప్రతిరోజు కూడా కొన్నిసార్లు ఒక బకెట్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే 2 బకెట్లు కూడా ఉంటాయన్నమాట. ఇంకా అన్నీ కూడా కలిపి ఆరేసేసాను ఉతికేసి. కొన్నిసార్లు అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నాకు. అంటే ఇంకా 8, 10 అలాగ అయిందంటే ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చి ఆరేస్తారనమాట. సో మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి. లేదనుకుంటే నేను నలుగురు పిల్లలతో స్కూల్కి వెళ్ళి రావడం అనేది చాలా కష్టం అనమాట. సో మా హస్బెండ్ హెల్ప్ ఉంది కాబట్టి నేను ఇంత చేసుకోగలుగుతున్నాను. సో మీ హెల్ప్ కూడా, మీ సపోర్ట్ కూడా నాకు ఉంటే నిజంగా నేను లైఫ్లో కొంచెము నా పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అయితే కొద్దిగా సపోర్ట్ ఉంటుందయితే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను. ఇంకా బీరువాలో వస్తువులన్నీ ఇంకా ఐ మీన్ బట్టలే లేండి, వస్తువులు అంటే ఏం లేవన్నమాట. పెద్దగా గోల్డ్ ఏం లేదు. ఇంకా అవన్నీ అయితే లోపల పెట్టేసుకున్నాను అనమాట. బట్టలన్నీ మడతీసేసి ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే అనపకాయ కర్రీ చేశానండి. చూస్తున్నారు కదా, ఇందులో ఆనియన్, టొమాటో, చింతపండు, ఆనపకాయ అన్నీ వేసేసి అయితే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి 2 విజిల్స్ వచ్చేసాకైతే రుబ్బేసి మనం తాలింపు పెట్టేసుకోవడమే. రైస్ అయితే అవుతూ ఉంది. ఈ రైస్ ఇంకా బాగా ఉడకాలన్నమాట. కొన్నిసార్లు కుక్కర్ అయితే మధ్యలో ఆగిపోతుంది. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఇక్కడైతే ఇంకా పాలు వెచ్చబెట్టానండి. కొద్దిగా కాఫీ అయితే కలుపుకోవాలన్నమాట. ఎంత బిజీగా ఉన్నా కొంచెం కాఫీ తాగితే మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసానండి. చూసారు కదా,
అనపకాయ కర్రీ అయితే వండుతున్నాను. సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా అనపకాయ కర్రీ చేసుకొని తింటారనమాట. చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకెప్పుడు కూడా తను డైట్లోనే ఉంటారండి. సో కాబట్టి వాళ్ళ హెల్త్ బాగుంటేనే కదా మనం బాగుంటామని అని చెప్పి అయితే నేను ఇంక మా హస్బెండ్కి అయితే ప్రతిరోజు కూడా ఇలాగ టిఫిన్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఏమీ ఉండకూడదు. ఉంటే ఈ రోజుల్లో షుగర్ అనేది అటాక్ అవుతుంది కదా, కాబట్టి అవి లేకుండా అయితే చేసి పెడుతూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు అనమాట నేను ఏమి యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వెళ్ళకైనా యాక్టివేట్లో పెట్టుకొని చూసారు కదా నాన్నపకాయ కర్రీ ఎలా ఉందో, సూపర్ అయితే ఉందన్నమాట. సో బిఫోర్ మ్యారేజ్ నేను తినేదాన్ని కాదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా ఆ కూర ఈ కూర అని లేదు. సో ఏదైనా తినడమేనమాట. సో ప్రతి ఆడవాళ్ళు అలాగే ఉంటారండి. ఓకేనండి, మరో వీడియోతో మీ ముందు ఉంటాను.